3వ తారీఖు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలోని రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీమే ప్రత్యక్షంగా వస్తారు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీకు ఇస్తారు. దాంట్లో మీ సమస్య ఏంటో టిక్కు పెడితే చాలు. మీ సమస్య ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీకి ఎవరూ కట్టనవసరం లేదు. ఎక్కడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15వ తారీఖు నాటికి ఆనాడు భారతదేశానికి స్వతంత్రం తెల్లదొరలను పాలదోలి మహానుభావుల కష్ట ఫలితంగా స్వతంత్రం వచ్చిందో అదే పద్ధతిలో ఆగస్టు 15వ తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించడం కోసం ఈ రేపటి నుంచి 20వ తారీఖు దాకా ఫుల్ ప్లెడ్జ్ లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి రెవెన్యూ గ్రామాల్లో రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాల్లో ప్రజలందరూ మీ సమస్యలని ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది. ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే మీ గ్రామానికి వస్తుంది. మీ సమస్యలని మీ గ్రామాల్లోనే పరిష్కరిస్తుంది. కాబట్టి తప్పకుండా మీ గ్రామాలకి వచ్చిన రెవెన్యూ సిబ్బందితో మీ సమస్యలని తెలియచేస్తే పరిష్కారం దొరుకుద్దని తెలుపుతున్నాను. అదే రకంగా సర్వేర్లకు సంబంధించిన సమస్య ఎప్పటి నుంచో ఉంది. దానిని కూడా పరిష్కరించే దిశగా 1000 మంది తగ్గకుండా ప్రభుత్వ సర్వేర్లు ఉంచాలని 6000 మంది ట్రైన్ చేసి లైసెన్సు సర్వేర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి సర్వేర్లు లైసెన్స్డ్ సర్వేర్లు కావాలని అప్లికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళని 6,000 మందిని తీసుకుంటాం. మన ఈ కాన్స్టిట్యున్సీకి కూడా ఈ పరకాల మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి కూడా ప్రతి మండలానికి సర్వేర్లు లైసెన్స్డ్ సర్వేర్ని కూడా ఇవ్వటం జరుగుద్దని కూడా తెలియజేస్తారు.